సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఓ షూటింగ్లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సో ప్రైవేట్ యాడ్ షూటింగ్లో ఈ ప్రమాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందిస్తారు. సతీష్, డీటెయిల్స్ అండి. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఒక కమర్షియల్ యాడ్ చేస్తున్నారు. కమర్షియల్ యాడ్ లో ఆయనకి స్వల్పంగా గాయాలయ్యాయి. ముఖ్యంగా కాలు దగ్గర చిన్న ప్యాచ్ లాగా మళ్ళీ కాలు ఒక బెనికిందని చెప్పేసి ఒక సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ పిఆర్ టీము అధికారికంగా చెప్పింది ప్రమాదం జరగడం వాస్తవమే, కానీ పెద్దగా ఉంది, చాలా స్వల్ప గాయాలు, డాక్టర్లు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. అంతేకాకుండా అభిమానులు దీని గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి రెగ్యులర్ గా జరిగే ప్రమాదాలు షూటింగ్ లో జరుగుతూనే ఉంటాయి. కానీ ఏంటంటే ఈ రోజు దుర్దశాత్తు బైక్ మీద వెళ్లే ప్రాసెస్ లో అంటే ఒక చిన్న కాలుకి ఒక గాయం లాగా అయ్యింది. తర్వాత కొంచెం కాలు కూడా పెరిగిందని చెప్తున్నారు. కానీ ఎటువంటి అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా స్వల్ప గాయాలని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు కార్తీక్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ నెలాఖరు నుంచి ఫారిన్ షెడ్యూల్ కి వెళ్ళబోతున్నారు. అయితే ఈ మధ్య ప్రాసెస్ లో ఈ కమర్షియల్ యాడ్ ఒకటి చేస్తున్నారు. ఆ కమర్షియల్ యాడ్ కి సంబంధించి ఇవాళ షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ లో ఈ విధంగా జరిగింది. అయితే అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఇది చాలా స్వల్పగాయాలన్నట్టు ఎన్టీఆర్ పిఆర్ టీం అయితే చెప్తుంది కార్తీక్. రైట్, థ్యాంక్ యూ సతీష్. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఓ ప్రమాదంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.